ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందింది. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఎమ్మెల్యేగా నందితకు ఈ కాలం కలిసి రాదని చెప్పుకోవచ్చు. అయితే మొదటిసారి లిఫ్ట్లో ఇరుకొని దాదాపు 3 గంటల వరకు శ్రమించి బయటపడ్డారు. అయితే తర్వాత రెండవసారి నల్లగొండ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి ప్రమాదానికి గురయ్యారు. ఇక మూడవసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఎమ్మెల్యే లాస్యా నందిత 1986లో జన్మించారు. ఆమె బీటెక్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 2016లో జిహెచ్ఎంసీ కవాడిగూడ బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలుపొందారు. ఇక 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా ఓటమి పాలు చెందారు. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 17,000 ఓట్లతో విజయం సాధించారు. ఉదయమే 5:30-6 గంటల ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి వార్త వినడం చాలా బాధ అనిపించింది. దివంగత నేత మరి సాయన్న గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేక సార్లు కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం, ఆయన లాస్ట్ టైం ఆరోగ్యరీత్యా పోయిన సంవత్సరం మరణించినటువంటిది. ఇప్పటికి సంవత్సరం 3 రోజులు అవుతుంది. మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది. బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం, అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం చూసినాం. బట్ ఉదయం ఇటువంటి సంఘటన జరగడం, చిన్న వయసు అమ్మాయి, ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. బట్ పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం, ఆ తర్వాత టీవీలు చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంట్ విజువల్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది. ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం ఎవరం కూడా ఊహించినటువంటిది కాదు. బట్ విధిని మనం ఏం చేయలేం కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో డెడ్ బాడీ ఇక్కడికి రావడం జరుగుతుంది. పోస్ట్మార్టం నిమిత్తం వారి యొక్క స్వగృహమైనటువంటి అశోక్ నగర్ దోమలగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం వేకువజామున పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లాస్యా నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆమె తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైంది. ఆమె 2021లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలైంది. ఇక కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను లాస్యా నందితకు బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. ఇక లాస్యా నందిత కుటుంబానికి ఫిబ్రవరి అచ్చి రాకుండా పోయింది. ఈ ఘటనపైన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటన గల కారణాలు ఏంటి, అసలు ఎలా జరిగింది?
గురు మరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం అయితే ఒక ఘటన కలిసివేసిందని చెప్పుకోవచ్చు. మరి సాయన్న కూతురుగా చిన్న కూతురుగా లాస్యానందిత మరి తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన మరణాంతరం కూడా మరి కంటోన్మెంటు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె మరి అనూహ్యంగా విజయం సాధించారు. సో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన లాస్యానందిత మరి 3 నెలల్లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం అయితే మరి బీఆర్ఎస్ పార్టీకి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులకు కావచ్చు, తెలంగాణలో ఒక విషాద వార్తగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఆమె నిన్న రాత్రి సదాశివపేటలో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి మరి తెల్లవారుజామున ఆమె కారులో వస్తుండగా మరి తనతో పాటు డ్రైవరు అలాగే ఆమె స్నేహితుడు కూడా కారులో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్కు నిద్ర లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా మరి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆమె కారు డివైడర్ను ఢీకొనడంతో మరి ఆమె కారులో అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందడం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇది ఒక తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆమె అతి పిన్న వయస్కురాలుగా కూడా పేరొందారు. అలాగే రాజకీయాల్లో మరి తండ్రి అడుగు జాడల్లో ఆమె అడుగులు వేస్తూ మరి ఒకసారి పికెట్ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరొకసారి కార్పొరేటర్గా కూడా విజయం సాధించారు. అలాగే ఇక తండ్రి సాయన్న మరణాంతరం కూడా మరి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి ఇక అధినేత కేసీఆర్ ఆమెను వారసురాలుగా కూడా గుర్తించడమే కాదు, మరి కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆమెకే కేటాయించారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలో మరి 3 నెలల సమయం మాత్రమే అవుతుంది. ఆమె ఇది 3వసారి ప్రమాదం ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిన క్రమంలో ఆమె లిఫ్ట్లో వస్తుండగా మరి ఆమె కొంత ఆ లిఫ్ట్ స్టక్ అయిపోవడం కావచ్చు, అందులో ఇరుక్కోవడం కావచ్చు. సో చాలాసేపు ఆ లిఫ్ట్లోనే ఉండిపోవడం, మరి ఆమె సిబ్బంది కూడా ఆ లిఫ్ట్ను బ్రేక్ చేసి ఆమెను బయటకు తీసి కాపాడడం జరిగింది. అయితే మొన్న కూడా నల్గొండలో మరి చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నల్గొండ బహిరంగ సభ నిర్వహించిన క్రమంలో ఆమె నల్గొండ బహిరంగ సభకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో కూడా మరి ఆమె కారుకు సంబంధించి కాన్వాయ్ అయితే మరి ఒక కానిస్టేబుల్కు మరి యాక్సిడెంట్ కావడం, అతను అక్కడే చనిపోవడం, అది 2వ ఘటన. దాంట్లో లాస్యానందితకు డ్రైవర్కు కూడా కొంత స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా ఆమెను పరామర్శించారు. ఓవరాల్గా మరి ముచ్చటగా ఇది 3వసారి ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో మరి గతంలో మొన్న నల్గొండలో కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవరు ఆమె వ్యక్తిగత డ్రైవరే కూడా మరి ఈరోజు ఉదయం తెల్లవారుజామున కారు నడుపుతున్నారు. కారు నడుపుతున్న క్రమంలోనే మరి అతని నిద్ర మత్తులోనే ఈ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. మరి ఆ కారు నడుపుతున్న సమయంలో మరి ఆమె ప్రయాణిస్తున్న కారు XL6 మరి సుజుకి కంపెనీకి చెందిన కారు, వ్యక్తిగత కారులోనే ఆమె ప్రతినిత్యం ప్రయాణిస్తున్నారు. అయితే ఈ కారు పూర్తిగా మరి 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుండడంతో మరి ఈ యొక్క కారుకు రింగ్ రోడ్కు సంబంధించిన ఏదైతే దానికి ఏదైతే ఇనుప కంచె లాంటి దానికి వేగంగా గుద్దుకోవడం కావచ్చు. దాంట్లో ఆమె మరి అక్కడే లెఫ్ట్ వైపు ఆమె కూర్చున్నారు, డ్రైవర్కు బ్యాక్ సైడు. సో దీంట్లో ఆమె సీట్ బెల్ట్ ధరించలేదని కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ఒకవేళ సీట్ బెల్ట్ ధరించితే ఖచ్చితంగా మరి ఆ వాహనానికి బెలూన్లు ఉండే అవకాశం ఉంది. సో ఈ బెలూన్లు కూడా మరి ఓపెన్ అయ్యి కొంత ప్రాణాపాయం తప్పే పరిస్థితి ఉండు, కానీ ఆమె సీట్ బెల్ట్ ధరించలేదని కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ ఘటన పట్ల మరి అతి చిన్న వయసులోనే ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం పట్ల కావచ్చు, మరి ఆమె చాలా చురుకుగా కూడా రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకుంటుండడం కావచ్చు, మరి సాయన్న కూతురుగా కూడా సాయన్న పేరును మరి సార్థకం చేస్తుందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు మరి కంటోన్మెంటు ఈ ఎమ్మెల్యేగా ఆమె చనిపోవడం అయితే కంటోన్మెంట్ ప్రజలకు తీవ్రమైన మరి ఇది విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటన పట్ల ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అంటే పార్టీలకు అతీతంగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ దుర్ఘటన జరిగిన నేపథ్యంలో ఆమెను గాంధీ ఆసుపత్రి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారా? అక్కడ బంధువులకు అప్పగించిన తర్వాత ఆమె అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు? ఈ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతుందా? ఖచ్చితంగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మరి అకస్మాత్తుగా చనిపోవడం పట్ల ఇప్పటికే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆమెకు
ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతిని కూడా ప్రకటించారు. సాయన్న కూడా నాకు చాలా దగ్గరి మిత్రుడు. సో ఈ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందని కూడా ఆయన మరి ఇప్పటికే తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ అయితే పంపారు. ఈ నేపథ్యంలో మరి ఆమె అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మరి పటాన్ చెరువు ఏదైతే రింగ్ రోడ్డు వద్ద ఆమె ఈ కారు ప్రమాదంలో చనిపోవడం కావచ్చు, ఆ తర్వాత పటాన్ చెరువులోని ఆసుపత్రికి తరలించడం కావచ్చు, ఆ తదనంతరం ఇప్పుడు పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం కావచ్చు, పోస్ట్మార్టం ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఇక ఉటావుటిన మరి ఈ ఘటన తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మరి ఆమె ఆ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు కూడా మరి తరలి వస్తున్న పరిస్థితి. మరి మొట్టమొదటగా మరి మెదక్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అలాగే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మరి పటాన్ చెరువు వెళ్ళారు. ఉటావుటిన ఈ యొక్క ఆమె కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. సో అదే క్రమంలో మరి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలంతా కూడా మరి ఈ యొక్క లాస్యానందిత మృతి పట్ల కూడా మరి ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సో మీడియాలో, సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు అయితే ఇప్పుడు ఎక్కడ మొత్తం అయితే వైరల్ అవుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ ఘటనతో తెలంగాణలో మరి అందరూ షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఒక ఎమ్మెల్యేగా మరి ఆమె చిన్న వయసులోనే కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాసనసభలో ఇప్పుడున్న 119 మంది శాసనసభ్యుల్లో ఆమె చిన్న వయస్కురాలు, అలాగే చాలా డైనమిక్గా చలాకీగా ఉండేవారు. సో అలాంటి ఆమె ఈరోజు మరి అనుకోని యాక్సిడెంట్లో చనిపోవడం అయితే తెలంగాణ సమాజాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు గురు. అయితే శ్రీనివాస్, ఆమె మార్నింగ్ ఈ మధ్య కాలంలో తనకి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఒక స్వామీజీని కలవడానికి వెళ్తున్నట్లుగా సమాచారం ఉంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అధికారికంగా మనకి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకున్నా కూడా ఆమె ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల కూడా ఆమె కొంత కలత చెందుతున్నారు. మొన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్లో మరి ఒకరి మరణం కావచ్చు, అలాగే ఇదే ఫిబ్రవరి నెలలో మరి సాయన్న కూడా ఆయన 19వ తేదీన గత ఏడాది చనిపోవడం కావచ్చు. ఈ ఫిబ్రవరి నెల మరి వారి కుటుంబానికి కూడా తీరని విషాదాన్ని నింపింది ఇప్పుడు లాస్యానందిత మృతితో అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఆమె కొంత కలత చెందారు. ఆ కలత చెందిన క్రమంలోనే మరి ఇందాక మీరు చెప్పినట్టుగా మరి వెళ్ళి ఉండవచ్చు. అయితే దీని పట్ల ఇంకా అధికారికంగా సమాచారం ఏమీ రాలేదు. అయితే ఆమె మరి అందరిలాగా మరి పెద్ద పెద్ద కార్లు అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావచ్చు, తర్వాత ఇంకా సెక్యూరిటీ ఉన్న వాహనాలు వాడకుండా కేవలం తన సొంత కారులోనే ప్రయాణించడం, మరి ఒక రకంగా ఆమె సీట్ బెల్ట్ ధరించకపోవడం కూడా మరి ఆమె మృతికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కంటోన్మెంట్ ఏరియాలో మరి అందరికీ అందుబాటులో ఉండే సాయన్న కూతురుగా మరి పేదల మనిషిగా కూడా సాయన్న పేరు తెచ్చుకున్న క్రమంలో ఆమె సాయన్న ఆశయాలు మరి నిలబెట్టడం కోసం కావచ్చు, కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కావచ్చు చాలా సింపుల్గానే ఉండేది. అలాగే ఆమె నియోజకవర్గంలో పర్యటించేది. ఇప్పుడు వెళ్తున్న క్రమంలో కూడా మరి XL6 అనే కారు మరి సుజుకి కంపెనీ కారు, ఆ కారులో ప్రయాణం చేయడం కొంత రిస్కే. ఎందుకంటే సేఫ్టీ తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్నోవా కావచ్చు, తర్వాత ఫార్చునర్ కార్లు కూడా ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు వాడుతున్నారు. అవి ఫుల్ సెక్యూర్గా ఉంటాయి. ఒకవేళ యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా బెలూన్లు ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో మరి లాస్యానందిత సీట్ బెల్ట్ ధరించలేదని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సాయన్న కూతురుగా ఆమె మరి ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం ఆమె ఇష్టంగా భావించి ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లోకి రావడం కావచ్చు, మరి తొలిసారిగా వార్డు మెంబర్గా గెలవడం కావచ్చు, తర్వాత కార్పొరేటర్ కావచ్చు. అలాగే అదే క్రమంలో మరి ఆ సాయన్నకు 3 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నప్పటికీ కూడా మరి చిన్న కూతురు అయిన లాస్యానందిత సాయన్న ఆశయాలు పుణికిపుచ్చుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎమ్మెల్యే గెలవడం కంటోన్మెంట్ ప్రజలకు మరి కొంత సంతోషాన్ని కలిగించాయి. కానీ అనతి కాలంలోనే మరి కేవలం 3 నెలల్లో కూడా పూర్తి కాకముందే ఆమె మరణం చెందడం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపాయని చెప్పుకోవచ్చు గురు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ వద్ద ఒక ఓఆర్ఆర్ వద్ద తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళ్తున్న క్రమంలో వాహనం ప్రమాదానికి గురైందనిగా తెలుస్తుంది. డ్రైవర్ నిద్రమత్తు వాహన అతివేగం ప్రమాదానికి కారణమైనట్లుగా పోలీసులు వెల్లడించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రైలింగ్ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.